ఒక మెసేజ్ చేస్తాను సార్. Good evening everybody. Welcome back to Swami Vijay Spoken English class. Today is 21st August 2025 and we completed 18 classes successfully and today is the 19th class. సో ఈ రోజు కూడా మనం కోర్ వొకాబులరీ నేర్చుకుంటాం. కాకపోతే కోర్ వొకాబులరీ ఇప్పుడు కొంచెం మనం ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటున్నాము. అంటే ఇంతకుముందు జస్ట్ వర్డ్స్ మాత్రమే నేర్చుకునే వాళ్ళము. నేను ఒక లాస్ట్ ఈ వీక్లో ఏం చేస్తామంటే ఆ వర్డ్స్తో పాటు కొంచెం రకరకాల దానికి సంబంధించిన పదాలని నేర్చుకుంటున్నాము. సో కొంచెం కొంచెం కష్టం అనిపిస్తుంటుంది, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సరే, ఓకే. ఈరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ డిస్కషన్ కూడా ఉంటుంది. రాని స్క్రీన్ మీద కనిపిస్తున్నవి నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ వొకాబులరీ అనమాట. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, వాతావరణం కావచ్చు, వాటి మీద మనం ఈరోజు వొకాబులరీ నేర్చుకుందాం. సరేనా? సో నేను కొంచెం ఇట్లా కదులుతూ ఉంటాను. కొత్త చైర్ తెచ్చుకున్నాను కనుక కొంచెం దాన్ని ఏమంటారు, ఏం చైర్ అంటారు దాన్ని, రివాల్వింగ్ చైర్ కొనుక్కున్నాను కనుక కొంచెం ఫ్రీగా ఉంటుంది. రివాల్వింగ్ చైర్ ఇంట్లో ఉన్నది కదా, అట్లాంటిది కొత్త తీసుకున్నాను. కొంచెం కదులుతూ ఉంటాను అంతే. రైట్, చదువురని. Good evening everyone. Highland, grass, mountain, lake, river, beach, desert, flood. ఐలాండ్ అంటే ఏమి సార్? చుట్టూరా నీళ్లుండి మధ్యలో ఉండేదాన్ని ఐలాండ్ అంటారు సార్. మధ్యలో ఉండే మట్టి ఉంటుంది కదా, దాన్ని ఐలాండ్ అంటారు సార్. రైట్, ఓకే. గ్రాస్ అంటే ఇంకా గడ్డి, మౌంటైన్ అంటే కొండ, లేక్ అంటే ఇప్పుడు సింధు ఘాట్ లేక్ పారుతూ ఉంటుంది కదా, అది రివర్. వెనకింట్లో ఇక్కడ ఓకే సార్, రివర్స్. మా పక్కన ఈ లేక్ ఉంది సార్, చెరువు ఉంది, దాన్ని లేక్ అంటారు సార్. రివర్ అంటే మీరు ఇందాక అన్నారు సింధు ఘాట్ రివర్. నది. బీచ్, మాల్బే బీచ్. డెజర్ట్, ఇది తెలీదే. ఎడారి సార్. ఎడారి నేను పోలేదు కాబట్టి నాకు తెలియదు సార్. ఫ్లడ్ అంటే ఇది వరద, భూకంపం, వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. రైట్, ఓకే. ఆయిషా, సార్, నేమ్ ఫ్యూ నేమ్స్ ఆఫ్ ఐలాండ్స్. లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ నికోబార్, గ్రీన్లాండ్. Japan is also an island, sir. Japan is not single island, it is group of islands. It is called archipelago. Yes sir. Then Australia, Sri Lanka, Thailand, Maldives. రైట్, ఫైన్, ఓకే. మౌంటైన్స్ పేర్లు మీకు తెలిసినటువంటి మౌంటైన్స్ పేర్లు చెప్పండి. ఓకే, మౌంట్ ఎవరెస్ట్, కంచనజంగా అండ్ K2 both are same. Aravali hills, okay. Aravali hills. హిల్స్ కాదు ఆయిషా, Southern Ghats. ఆయిషా sir. హిల్స్ కాదు, నేను అంటుంది మౌంటైన్. ఒక్క నిమిషం ఉండండి. గుడ్ ఈవినింగ్ విజయ్ కుమార్ సార్, వినిపిస్తా ఉందా? ఈరోజు మనము వొకాబులరీలో నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ వొకాబులరీ నేర్చుకుంటున్నాము. కొంచెం అడ్వాన్స్ వొకాబులరీకి వెళ్తాము. సో ఐలాండ్, గ్రాస్, మౌంటైన్, లేక్, రివర్, బీచ్, డెజర్ట్, ఫ్లడ్, ఇది బేసిక్ లెవెల్లో వొకాబులరీ అయిపోయింది. తర్వాత మనం దాన్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి నేను ఆయిషా డిస్కస్ చేస్తున్నాము. మీరు వింటూ ఉండండి, తర్వాత మీరు పార్టిసిపేట్ చేద్దరు. ఆయిషా, స్పెసిఫిక్ గా బిజీనమ్మా? సార్ రయాన్ బయట వెళ్తున్నాడు, జస్ట్ పంపించేసి వస్తాను. సరే, నేను విజయ్ కుమార్ సార్తో మాట్లాడుతుంటాను. విజయ్ కుమార్ సార్. ఓకే సార్.
మీకు తెలిసినటువంటి మౌంటైన్స్ మీకు తెలిసినటువంటి ఐలాండ్స్ పేర్లు చెప్పండి. ఓకే సార్. సార్ శ్రీలంక, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, ఇంకా లక్షద్వీప్, సార్ ఒక్క నిమిషం సార్. లక్షద్వీప్, మాల్దీవ్స్, శ్రీలంక, అండమాన్ నికోబార్, ఆస్ట్రేలియా ఐలాండే కదా సార్. ఆస్ట్రేలియా. తర్వాత జపాన్ అనేది ఒక ఐలాండా లేకపోతే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అవి? సార్ ఐర్లాండ్ కూడా ఉంది సార్. ఐర్లాండ్, ఐస్లాండ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మడగాస్కర్, గ్రీన్లాండ్, తర్వాత వచ్చింది న్యూజిలాండ్ కూడా వస్తుంది సార్. న్యూజిలాండ్ కూడా, అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు ఒక ద్వీపం అంటే ఏముందంటే దాని చుట్టూ, భూమి చుట్టూ నీళ్లు ఉంటే దాన్ని ఒక ద్వీపం అంటాము, లేదా ఐలాండ్ అంటాము. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటాము? గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి, మీరు వినింటారు, పేరు వినింటారు. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే వాటిని వచ్చి ఆర్కిపెలగో అంటాం. ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వినిపిస్తాను చూడండి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్కిపెలగో అంటారు. ఆర్కిపెలగో అంటే ఒక ఐలాండ్ ఉంటే దాన్ని, ఒక ద్వీపం ఉంటే దాన్ని ఐలాండ్ అంటాము. ద్వీపాల సమూహం ఉంటే, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటే దాన్ని ఆర్కిపెలగో అని అంటాం. అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్, దాన్ని ఏమంటారు, లిటిల్ అండమాన్ ఉంది. అట్లా రకరకాల గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్నవి. ఆర్కిపెలగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఓకే సార్. మౌంటైన్స్, మీకు తెలిసిన మౌంటైన్స్ పేర్లు చెప్పండి. మౌంటైన్స్, మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు మరి ఈస్టర్న్ ఘాట్స్ అని అంటున్నారు కదా, ఈస్టర్న్ మౌంటైన్స్, వెస్టర్న్ మౌంటైన్స్ అనొచ్చు కదా, మరి ఘాట్స్ కి మౌంటైన్స్ కి ఏం తేడా? ఇది గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి సార్. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే వాటిని ఏమంటాం మనము? రేంజ్ అంటాం దాన్ని. ఇప్పుడు మనకు అరావలి రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి, నీలగిరి రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి, కనుక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ని మనం రేంజ్ అంటాము. మరి ఘాట్స్ అంటే ఏమి? ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏమి? వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏమి? హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ మౌంటైన్స్? Here a group of mountains together it forms, sir. One side came, sir, from Kanyakumari to up to Western Ghats, sir. These are Eastern Ghats. Like each side some mountains are there, no? Group of mountains we can call them. It's a group of mountains, sir. అదే సార్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే అవి ఒక వరుసలో ఇలా ఉంటే దాన్ని రేంజ్ అంటాం. అరావలి రేంజ్ అంటాం, నీలగిరి రేంజెస్ అంటాము, ఇట్లా దాన్ని రేంజ్ అంటాము. ఘాట్స్ అంటే డిఫరెంట్, మౌంటైన్స్ అంటే డిఫరెంట్. ఒకవేళ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ నే మనం ఘాట్స్ అంటే మరి అరావలి ఘాట్స్ అనొచ్చు, లేకపోతే నీలగిరి ఘాట్స్ అనొచ్చు, ఇట్లా అనన్నారు కదా, మరి ఎందుకు అంటం లేదు? సో ఘాట్స్ ఒక నిమిషం అండి. ఘాట్స్ డిఫరెంట్, మౌంటైన్ రేంజెస్ డిఫరెంట్, మౌంటైన్స్ డిఫరెంట్, పీక్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ఈ 4 పదాలకి వేరే వేరే అర్థాలు ఉన్నాయి కదా. గూగుల్ చేయండి విజయ్ కుమార్ సార్, గూగుల్ చేసి చెప్పండి. రాని చెప్పండి. ఏం లేదు సార్, మామూలు ఘాట్ రోడ్ అంటే అది
తిరిగి వెళ్తాము. మౌంటైన్ అంటే కొండ పైకి ఎక్కేది కదా అని చెప్తాం అనుకున్నాను సార్. అంతప్పుడు మీరు వేరే చెప్పారని. కాదు, ఘాట్ రోడ్ అనేది మనకు తెలిసి కొండల్లో వెళ్తే ఘాట్ రోడ్ అంటాం, కానీ ఘాట్స్ అంటే వేరే అర్థం వేరే ఉంది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటాం. అంటే బంగాళాఖాతం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎత్తైనటువంటి కొండలు ఏర్పడితే వాటిని ఘాట్స్ అంటాం. కానీ దాన్ని ఎందుకు స్పెసిఫిక్ గా ఘాట్స్ అని అంటారనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. విజయ్ కుమార్ సార్. Sir. So ghat, the word ghat is mostly used in India, sir. It refers a series of steps, slopes, or mountain range with the passes. With example, Western Ghats and Eastern Ghats, long mountain ranges, long India's western and eastern coasts. Can also mean steps leading to a river. Varanasi Ghats, sir. And ranges means the mountain range is a chain of mountains connected together. Large and wider than the single ghat. Example, Himalaya range, Aravalli range, and Vindhya range. అంటే go to the peaks. బేసిక్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఘాట్స్ వచ్చేటప్పటికి పాసెస్ ఉంటాయన్నమాట. అంటే ఇటువైపు నుంచి అటువైపు పోవడానికి దారి ఉంటుంది దాంట్లో మనకు. అరావళి కానీ వింధ్యా పర్వతాలు తీసుకుంటే ఇటువైపు నుంచి అటువైపు పోవడానికి ఎటువంటి కూడా దాంట్లో పాసెస్ మనకు ఉండవు అనమాట. అంటే రోడ్స్ ఉండవు, చుట్టేసుకొని పోవాల్సిందే కానీ దాని మధ్యలో నుంచి వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు ఇక్కడ మాకు హిమాలయన్ రేంజెస్ ఉన్నాయి, మాకు లదాఖ్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. వీటిలో మధ్యలో మనకు పాసెస్ దొరుకుతాయి అన్నమాట. కనుక చాలా సటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. రెండోది ఏముంటుందంటే అవి స్లోప్ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా కొండలు, ఎత్తైన కొండలు ఉంటాయి, వాటిని స్లోప్గా కిందికి వెళ్తుంది అనమాట. అది సముద్రం వైపుకి వెళ్తుంది. ఆ స్లోప్ అనేది ఎందుకు వస్తుందంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ ఋతుపవనాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క దీని ఏమంటారు గాలులు లేదా మేఘాలు ఉంటాయి కదా, వాటిని అటువైపు నుంచి ఇటువైపు రాకుండా అడ్డుపడతాయి. ప్లస్ ఇట్స్ ఒక లైన్ లాగా గీసినట్లు లెఫ్ట్ సైడ్, అంటే మనకి ఈస్టర్న్ సైడ్ కావచ్చు, వెస్టర్న్ సైడ్ కావచ్చు ఉంటాయన్నమాట. మౌంటైన్స్ వచ్చేటప్పటికి ఎత్తైన పర్వతాలు అంతే. అవి కొన్ని కిలోమీటర్లు ఉండొచ్చు, లేకపోతే ఒక అర్ధ కిలోమీటర్లో కూడా ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఘాట్స్ విశాలంగా ఉంటాయి, రేంజెస్ ఇంకా చాలా విశాలంగా ఉంటాయి. విజయ్ కుమార్ సార్, పీక్స్ చెప్పండి. Sir, peaks. A peak is the top, highest point of a mountain. It is the part of mountain, not a whole range. Example, Mount Everest, Himalayas, Kanchenjunga, Nanda Devi. రైట్. ఇప్పుడు మరి హిల్ అంటే ఏం సార్? హిల్ కి మౌంటైన్ కి ఏం డిఫరెన్స్ ఉంది? హిల్ అంటే జనరల్ గా స్మాల్ హైట్, ఐ థింక్ సో సార్. ఇప్పుడు మనకు తెలుగులో గుట్ట అంటాము, కొండ అంటాం కదా. హిల్ అనేది దేనికి? గుట్ట అంటామా, కొండ అంటామా? మరి హిల్లాక్ అని ఒకటి వస్తుంది ఇంకొకటి. సార్, హిల్ ఇస్ ఎ ల్యాండ్ ఫార్మ్ సార్ దట్ రైజెస్ అబౌవ్ ద సరౌండింగ్ ల్యాండ్, బట్ ఇట్ ఈస్ స్మాలర్ అండ్ లోవర్ దాన్ ఏ మౌంటైన్ సార్. ఓకే. హిల్లాక్ అంటే హైయెస్ట్ సార్. హిల్లాక్, HILLOCK, హిల్లాక్ అంటారు. హిల్లాక్ HILLOCK అనుకుంటా. స్పెల్లింగ్ చూస్తా ఉన్నాను నేను కూడా ఒకసారి. హిల్ కంటే ఇంకా కొంచెం కొండ గుహ సార్. కాదు. A small hill, sir, even smaller than a hill. That is hillock. Look like a mound or gentle rise on the land, easy to climb, not very steep. Usually found in villages or countryside. అదే మనం గుట్ట అంటాం చూడండి సార్. మౌండ్ అంటే దిబ్బ. Yes sir. అంటే దిబ్బ, గుట్ట, కొండ, తర్వాత వచ్చేటప్పటికి మనకు పెద్దది అనమాట ఇది మౌంట్ ఎవరెస్ట్. సో మనకు మౌంటైన్ అనేది చాలా పెద్దది అనమాట. హిల్ అనేది దానికంటే తక్కువ ఉంటుంది. హిల్లాక్ అనేది దానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. మౌండ్ అనేది వచ్చేటప్పటికి ఏముంటుందంటే దానికంటే చిన్నగా ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఘాట్స్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు రేంజెస్ కూడా ఉంటాయి. ఇట్లా రకరకాల అన్ని పదాలన్నీ మనకు ఈ యొక్క పర్వతాలకు సంబంధించిన పదాలు మనకు గుర్తుండాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆయిషా, ఎన్నికి వచ్చినావమ్మా? yes sir. సరే, మీకు తెలిసినటువంటి లేక్స్ పేర్లు చెప్పండి. పులికాట్, కొల్లేరు,
ఆయిషా సార్ ఐఎమ్ థింకింగ్ సార్ జస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయిందంతా మర్చిపోయినావమ్మా? జనరల్ నాలెడ్జ్ అవన్నీ సరే, ఓకే ఓకేనమ్మా, ఓకే. విజయ్ కుమార్ సార్, మీరు పేర్లు చెప్పండి, లేక్స్ పేర్లు కొన్ని. దాల్ లేక్, చిల్కా లేక్, పులికాట్ లేక్, కొల్లేరు లేక్, భీమ్తల్ లేక్, and Ular Lake, sir. Ular Lake, which is in Jammu and Kashmir. ఓకే, నేను రాణిని కొన్ని అడుగుతాను, తర్వాత మీరు చెప్పాల్సింది నాకేముందంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేక్ అండ్ ట్యాంక్? లేక్ ట్యాంక్ కి మధ్య తేడా ఏమో మీరు ఆలోచించి చెప్పండి, మీరు ఆయిషా. రాణి, నీకు తెలిసిన లేక్స్ పేర్లు చెప్పు, చెరువుల పేర్లు చెప్పు. లేక్, కొలను అంటారు కదా. సార్ నాకు దగ్గరగా అంటే కముదర్ చెరువు, సింధు లేక్, సింధు ఘాట్ అని కూడా అంటారు. సింధు లేక్ లేదు. ఓకే సార్, ఇంకోటి ఉంది సార్, ఒక నిమిషం. కాలువపల్లి లేక్ సార్, మా ఊర్లో చాలా ఫేమస్ అది. ఓకే, పూజలు కూడా చేస్తారు. రైట్, అంతే సార్. ఓకే. ఆయిషా అండ్ విజయ్ కుమార్ సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేక్ అండ్ ట్యాంక్? Sir, lake is a natural water body, sir. But tank is a man-made reservoir. Lake can be a fresh water or salt water. But this is usually drinking water only. Lake size is generally larger than tanks. Example, Ular Lake, Chilka Lake, Pulicat Lake, and usually smaller than lakes. Common in South India, AP, Telangana, Karnataka, like Hussain Sagar, Hyderabad, Anna Sagar, Asmar, Kandukur tank in AP. That's it. Okay, good sir, good. That is natural, this is artificial, sir. Good sir. Aisha. And it is fresh water, it is rare water. Okay sir. Sir, same sir, but water source will be like for the lakes it is rainfall, rivers and underground water, sir, 90%. And since it is natural and the water will be not be flowy, and some lakes will be connected to rivers, sir, so that time it will be water will be flowing. Then tanks, water will not flow, the water will still be there only, and there will not be any natural flow in the tanks, sir. కాదా ఆయిషా, రాంగ్ అది. In simple format, can I tell, sir? Yes sir. Lake is a natural formation, tank is artificial, built by human beings, sir. And the purpose of lakes are natural storage and maintain the ecological balance. But whereas tank, it is a water storage for irrigation and drinking, like that. Correct. And in lakes we use fresh water, salt water, but in tanks only fresh water, mainly river and river water only. And the size of the lake is generally large, and the size of the tank is usually smaller. Many examples are there for lake like Ular Lake and Dal Lake and Chilka Lake. Whereas in case of man-made tanks, Hussain Sagar, like what I said, Anna Sagar, like. Correct sir, correct. Aisha? Sir. Lake is a, for example, we have here Pangong Lake we have, Somorari we have, Somorari Lake we have. Those are naturally formed. Okay. Whereas tank is artificially created or prepared or constructed, and one of the most important reasons is for irrigation purpose. Okay sir. రైట్, ఫైన్. కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి మీరు చెప్పింది నేను కాదంటూనే ఉంటాను, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్ వొకాబులోకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట, ఏమనుకోవద్దండి. నెక్స్ట్. Yes sir, no problem. రాణి. It is learning point. రాణి సార్, నదుల పేర్లు చెప్పు, నీకు తెలిసిన నదుల పేర్లు. బ్రహ్మపుత్ర నది, కృష్ణా నది, యమునా నది, సింధు నది, ఇంకోటి ఈ రామేశ్వరం వెళ్ళాము, అది దాని పేరేమంటారు? రామేశ్వరంలో సముద్రం ఉంది, నది కాదు. సముద్రం సార్. ఇంకోటి సార్, హలిబిడి బెల్లూరు దగ్గర అది నది పేరుంది సార్, గుర్తుకు రావడం లేదు.
అక్కడ కూడా వెళ్ళాం సార్. హంపి దగ్గర కదా? హంపి, yes sir, హంపి దగ్గర. Right. Okay. Right. Fine. అదే సార్. Okay. Now for Aisha and Vijay Kumar sir, how many kinds of rivers are there in India, or generally in geography? How many kinds of rivers are there? Aisha? So, yes, sir. Actually, generally there are two kinds, sir. One is like Jeeva Nadalu, we'll say, right? English lo. Vijay Kumar sir. Sir, that Himalayan river, sir. రెండు రకాలైనటువంటి నదులు ఉంటాయన్నమాట. ఒకటి సీజనల్ రివర్స్, రెండు పెరీనియల్ రివర్స్. పెరీనియల్ రివర్స్ అంటే మీరు అన్నట్లు హిమాలయాలలో నదులు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నదులు కావచ్చు, అవి సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉంటే నీటితో, వాటిని పెరీనియల్ రివర్స్ అని అంటారు. సీజనల్ రివర్స్ అంటే ఇప్పుడు పెన్నా కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న నదులు ఉంటాయి కదా, అవి కేవలం వర్షాకాలంలో మాత్రమే నీళ్లు కలిగి ఉంటాయి అన్నమాట. సో అలాంటి నదుల్ని మనం ఏమంటామంటే సీజనల్ రివర్స్ అంటాము. త్రూ అవుట్ ద ఇయర్ వచ్చే నదుల్ని మనం ఏమంటామంటే పెరీనియల్ రివర్స్ అని అంటాం. సో మీకు తెలిసినటువంటి పెరీనియల్ రివర్స్ పేర్లు చెప్పండి. గంగా, బ్రహ్మపుత్ర, యమున, సింధు, సట్లెజ్, బియాస్, రావి, all the rivers which comes from Himalayas, all those are Jeeva Nadi. I mean perennial rivers. Perennial rivers. Okay, Aisha. Perennial rivers. Vijay Kumar sir. Sir, like two types of rivers are there, sir. Seasonal rivers పేర్లు చెప్పండి. పోనీ సీజనల్ రివర్స్ పేరు. Seasonal rivers, గంగా సార్. గంగా ప్రవహిస్తుంది కదా పూర్తిగా సంవత్సరం అంతా. Yes sir. సార్ కృష్ణ కూడా ప్రవహిస్తుంది కదా. హిమాలయన్ రివర్స్ కాదు, కాకపోతే పెరీనియల్ రివర్స్ కదా అవి. ఇప్పుడు పెన్నా ఉంది మనకు, అట్లా హంపి దగ్గర ఉన్న రివర్ పేరేమి, నది పేరు కృష్ణా నది. అది సంవత్సరం పొడుగునా నీళ్ళు ఉంటాయి దాంట్లో. సరే సరే, ఓకే, రైట్. నెక్స్ట్ ఆయిషా, బీచెస్ పేర్లు చెప్పమ్మా. Malabar Beach, Udupi Beach, then Kollam Beach, then Pondicherry. In Pondicherry there are different beaches, sir. సరే, షాలో బీచెస్ అంటే ఏమర్థము? షాలో బీచెస్ అంటే షాలో బీచెస్ అంటే డెప్త్ తక్కువ ఉంటుంది కదండి సార్ అక్కడ. డెప్త్ తక్కువ, and we can go and play over there. Correct. Right. Okay, fine. We can play over there. Right. Okay. Okay, correct. Vijay Kumar sir. సార్ మీకు చెప్పండి. బీచ్ కాదు, బీచ్ అయిపోయింది. డెజర్ట్ లో మీకు తెలిసినటువంటి ఏమేం గుర్తుంటాయో, డెజర్ట్ అంటే ఏమేం మీకు గుర్తుకొస్తాయి, ఆ పదాలని చెప్పుకుంటారండి. డెజర్ట్, క్యామెల్, శాండ్, మిరాజ్, ఇంకా డెజర్ట్ అంటే మీకు క్యామెల్ వచ్చింది, శాండ్ వచ్చింది, మిరాజ్ వచ్చింది. ఇంకా ఏముంటాయి డెజర్ట్స్ లో? ఒయాసిస్,
డ్రాట్ సార్, డ్రాట్. డ్రాట్ అంటే కరువు. అవును సార్. ఓకే, డెజర్ట్ ఏరియాలో డ్రాట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, శాండ్ తుఫాన్ సార్, శాండ్ తుఫాన్. ఏముంటుంది? శాండ్ తుఫాన్ సార్, క్యామెల్. ఓకే, దాన్ని వచ్చి ఏమంటారు? శాండ్ తుఫాన్, హరికేన్ అంటే ఇది కాదు సార్. శాండ్ స్ట్రోమ్. శాండ్ స్ట్రోమ్. స్టాండ్ స్టార్మ్ అంటాం. ఓకే. ఇసుక తుఫాను. ఎస్ సార్, ఎస్. రైట్. ఆయిష చెప్పమ్మా. సో క్యాక్టస్ ప్లాంట్ కూడా ఉంటుంది. కనిపిస్తుంది అక్కడ, క్యాక్టస్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ముళ్ళ క్యాక్టస్ జాతి మొక్కలన్నీ ఎక్కువగా అక్కడే ఉంటాయి. పేర్లు చెప్పండి. నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు, పదాలు చెప్పండి. డెజర్ట్ లో మీకు ఏమేం పదాలు? స్నేక్స్ విల్ బి మోర్ సో. స్నేక్స్, డెజర్ట్ స్నేక్స్. ఓకే, ఇంకా? డేట్స్ ట్రీస్ సార్, పామ్ ట్రీస్. పామ్ ట్రీస్, ఓకే. రైట్, ఓకే, ఫైన్. రాణి. ఎస్ సార్. ఫ్లడ్ అంటే నీకు ఏమేమి గుర్తుకొస్తుందో పదాలని చెప్పు. తుఫాన్ వచ్చినప్పుడు ఇండ్లన్నీ మునిగిపోతాయి. వరదలు అంటే నీకు ఏమేమి గుర్తుకొస్తాయో చెప్పు త్వరగా. అదే సార్. సార్, ఫుడ్ డెలివరీ. వరదలు రాని, వరదలకి ఫుడ్ డెలివరీకి ఏం సంబంధం ఉంది? ఎందుకుండదు సార్, అక్కడ ఇరుక్కున్న వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తారు కదా సార్. ఫుడ్ సర్వ్ చేస్తారు, స్నాక్స్ సర్వ్ చేస్తారు, రైస్ సర్వ్ చేస్తారు, బట్టలు. రెస్క్యూ టీమ్స్. ఎస్ సార్, రెస్క్యూ టీమ్స్. పడవలు, బోట్స్, చిన్న చిన్న బోట్. ఎస్ సార్, బోట్స్ అవసరం పడతాయి అప్పుడు. లైఫ్ జాకెట్స్ అవి కూడా వేస్తారు. హైట్ ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్తారు. ఎలివేటెడ్ గ్రౌండ్. హైట్ ఎక్కువ ఉన్న చోట ఎలివేటెడ్ గ్రౌండ్ అంటారు, హైయర్ గ్రౌండ్స్. ఎస్ సార్, కార్లన్నీ మునిగిపోతాయి, బైక్స్ ఖరాబ్ అయిపోతాయి. ఓకే, సరే. ఇప్పుడు అందరూ వినండి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అడ్వాన్స్ వొకాబులరీ. ఇప్పుడు మీరు 5 పదాలు, విజయ్ కుమార్ సార్ మీరు చదవండి, దానికి తెలుగులో ఏమంటారో చెప్పండి. 5 పదాలు ఆయిష నువ్వు చదవమ్మా, తెలుగులో వాటిని ఏమంటారో చెప్పండి, మనం డిస్కస్ చేసుకుందాం. విజయ్ కుమార్ సార్ స్టార్ట్ చేయండి. రీయూజబుల్ ఎనర్జీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. విజయ్ కుమార్ సార్. సార్, రీయూజబుల్ ఎనర్జీ అంటే ఏమి? అంటే we can use that energy again సార్. ఓకే, అంటే ఎనర్జీని మళ్ళీ వాడటానికి యూజ్ చేస్తాం సార్. రీయూజబుల్, మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, బయాలజికల్ కంట్రోల్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్. బయాలజికల్ కంట్రోల్ అంటే we can control living organisms. Control on living organisms. Hydrothermal vents. So this is about regarding water sir. Hydrothermal, it's plants where we get the electricity from this type of things. Sustainable design. I know I don't have idea on this sir. Sustainable design. Maybe it's somewhat design which we cannot see. Unique design. Ocean guides. This is also I don't know sir. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆయిష నెక్స్ట్ 6 నుంచి 10 వరకు చదువుతుంది. ఈ 5 వర్డ్స్ ని మీరు ఏం చేయాలంటే ఒక సెంటెన్స్ రూపంలో వాడి నాకు చెప్పాలి. అంటే రీయూజబుల్ ఎనర్జీ మీద ఒక సెంటెన్స్, బయాలజికల్ కంట్రోల్ మీద ఒక సెంటెన్స్, హైడ్రోథర్మల్ వెంట్స్ మీద ఒక సెంటెన్స్, సస్టైనబుల్ డిజైన్ మీద ఒక సెంటెన్స్, ఓషన్ జైర్స్ మీద ఒక సెంటెన్స్. అంటే మీరు టైం తీసుకోండి, ఆయిషతో డిస్కస్ చేస్తున్నప్పుడు అసలు అవి ఓషన్ గైర్స్ అంటే ఏమి, సస్టైనబుల్ డిజైన్ అంటే ఏమో మీరు గూగుల్ చేయండి. తర్వాత సెంటెన్సెస్ ఫామ్ చేయాలి దాన్ని మీరు ఈరోజు. కొంచెం కష్టం పెరుగుతూ ఉంటుంది. ఆయిష 6th నుంచి చెప్పమ్మా 10th వరకు. So global carbon budget. So it is about CO2. So carbon dioxide ఎంత రిలీజ్ అయింది, ఐ మీన్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అని దాని గురించి ఇవాల్యుయేట్ చేసేది సార్. ఓకే, నెక్స్ట్. దెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్.
wildlife animals which lives in the forest, all those are called wild animals, right? So those animals, if they are getting extinct before, they should not get extinct. What has to be done for that? What protections has to be taken? That is wildlife protection. Woodlands కల్ప మొక్కలు తీసే చోటు సార్, ఎక్కువ కలప తీసే చోటు. గూగుల్ చేయండి నెక్స్ట్ వెళ్ళండి. ఓకే సార్. దెన్ విండ్ టర్బన్ విండ్ మిల్ లాగా విండ్ ఎనర్జీని ఇది చేసేది సార్, విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్లేస్ సార్. దెన్ వెదర్ ప్యాటర్న్ డిఫరెంట్ వెదర్ కండిషన్ ని సూచించే సూచికని వెదర్ ప్యాటర్న్ అంటారు సార్. రైట్, ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా, వాటి మీద మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. అసలు వుడ్ ల్యాండ్స్ అంటే ఏమి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటే ఏమి, ఇవి కొంచెం మీరు గూగుల్ చేసి ఒక 5 సెంటెన్సెస్ తయారు చేసుకోండి నాకు, ఓకేనా? రాణి. ఓకే సార్. 11th నుంచి చదువు. ఎస్ సార్. 11th నుంచి సార్. వాటర్ డిసాలినేషన్, వాటర్ సైకిల్, వేస్ట్ ఇన్సినరేషన్. నెక్స్ట్ volatile organic compounds. Volatile organic compounds. Next urban ecology. Yes, right, okay. Vijay Kumar sir, first 5 sentences. Yes sir. Reusable energy. So that energy can be used again, usually renewable like the solar or wind. So the whole sentence is solar panels provide reusable energy. Good sir, correct. Next. Biological control means natural predators or organisms to control pests instead of chemicals. So it's a natural predators or natural organisms to control pests instead of chemicals. Example, farmers use biological control by releasing laybugs to eat the aphids on their crops. Okay. Next, hydrothermal vents. Hydrothermal vents means opening in the ocean floor that release hot mineral rich water. Scientists discovered a rare bacteria living near hydrothermal vents in the deep ocean. తెలుగులో ఒకసారి చెప్పండి, హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఏమంటారు? హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఎక్కడైనా భూగర్భ జలాలు ఉంటాయి కదా, అందులో సడన్ గా ఒక చోట ఏమవుతుందంటే ఒక పగల్లాగా వేర్పడి అక్కడి నుంచి వేడి నీరు ఊట అంటాం చూడండి, నీరు బయటకు వస్తుంటుంది. అట్లాంటి వాటిని హైడ్రోథర్మల్ వెంట్స్ అంటాం. జనరల్ గా అవి అగ్నిపర్వతాల దగ్గర కనిపిస్తాయి. జనరల్ ఎక్కడైనా అది కొంచెం వేడి ఉన్న చోట అక్కడ నుంచి నీళ్లు బయటకు ఊబ ఏదో అంటారు చూడండి దాన్ని, తెలుగులో మనకు నీళ్లు ఊబికి వస్తుంటాయి, వేడి నీళ్లు. రైట్, నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్, సస్టైనబుల్ డిజైన్. డిజైనింగ్ buildings, products or systems that use resources efficiently and protect the environment. The new school building followed sustainable design with the rainwater harvesting and solar panels. Okay sir. Next, last one sir. Ocean guides. Large systems of rotating ocean currents. The Great Pacific garbage path was formed by plastic wastage trapped in ocean guides. Right, okay sir. నెక్స్ట్ మీకు టాస్క్ ఏమంటే 11 నుంచి 15 వరకు సెంటెన్సెస్ రెడీ చేయండి. ఆయిషా అంతవరకు 6th నుంచి 10th వరకు చెప్తుంది. ఆయిషా. So
Global carbon budget is an annual scientific assessment that tracks how much carbon dioxide is emitted by the human activities. This has been discussed. This year, global carbon budget was announced, and it was very huge. It has made very huge impact on environment. So. Okay, next. Wildlife protection. Wildlife protection wildlife protection is an initiative that is being taken by government to protect the wildlife, wild animals that are going to be extinct. Wildlife protection is an initiative that is taken by the government. Right. Next. Then woodlands. Woodlands. Chepama. So woodlands are the ones. They are not just like a forest. Also, they'll have lot of greenery, and lot of sunlight will reach the ground. Sir. Telugulo చెప్పండి. Woodlands అంటే ఏమి? సార్ ఫారెస్ట్ సార్, కానీ పెద్ద పెద్ద చెట్లు ఉండవు సార్. చిన్న చిన్న చెట్లు, షర్బ్స్, మొక్కలు ఎక్కువగా ఉంటాయి సార్. గ్రాస్ ల్యాండ్ లాగా ఉంటాయి సార్. లైక్ సుందర్బన్ డెల్టాలో ఉన్నది వుడ్లాండ్. అవి వాటిని వుడ్లాండ్స్ అంటారు. కాదు. వుడ్లాండ్స్ అంటే దానికి మనం తెలుగులో ఎప్పుడైనా చిన్నప్పుడు నేర్చుకున్నాం. కాకలు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అంటారు చూడండి. అట్లా కాకుండా బాగా వెలుతురు ప్రసరించడానికి అవకాశం ఉన్నటువంటి దాని ఏమంటారు, చెట్లు ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఏమంటామంటే వుడ్లాండ్స్ అని అంటాం. అదే బాగా వెలుతురు ప్రసరించగలిగే చోటు. నెక్స్ట్ లైక్ సవన్నా అండ్ టెంపరెంట్ వుడ్లాండ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ అమ్మా, నైన్త్ వచ్చేసి wind turbine. Wind turbine is it is a device used in to turn the wind into, తెలుగులో చెప్పండి, అంత కష్టం. energy into the energy, sir. గాలి మోటార్. గాలి మోటార్ సార్. యాక్చువల్లీ రోటర్ బ్లేడ్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. అవి తిరిగేటప్పుడు వాటి నుంచి వచ్చే ఎనర్జీని జనరేటర్ లో ప్రిజర్వ్ చేస్తారు సార్. కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ 10th. సో నెట్వర్క్ కనెక్షన్ ఈజ్ లాస్ట్, అండ్ ఇది మామూలు ప్రాబ్లం. ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్ స్లో ఉంటుంది, ఇంటర్నెట్. సో రీకనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము. సో ప్రతిరోజు జరుగుతున్నది ఇదే. మధ్యలో ఒక్కొక్కసారి నెట్ వస్తూ ఉంటుంది, నెట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ. సో వన్స్ ఐ గెట్ రీకనెక్టెడ్, దెన్ విల్ రీస్టార్ట్ ద క్లాస్. నాట్ ఈవెన్ ద డ్రాప్ సార్ యాక్చువల్లీ. నా మాట వినిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. నెట్వర్క్ మాకు ప్రాబ్లం ఉంది ఇక్కడ. సరే ఆయిషా. ఓకే, విజయ్ కుమార్ సార్ 11th నుంచి 15th వరకు చెప్పండి. Sir, water desalination. Actually, water desalination means desalination. Okay, desalination means removing salt from seawater to make it drinkable. It is a very good idea, sir. If we use this water desalination, we don't have a water problem in our cities. Is the problem? No, you can see. Next, water cycle. The continuous process of evaporation, condensation, and participation of water. That is called water cycle. The water cycle ensures that the earth never runs out of water. It just keeps changing form. Correct. Next, waste incineration. Burning waste materials to reduce their volume and something generate energy. Modern cities use waste incineration plants to reduce the garbage and produce electricity. In that example, Japan, sir. In Japan, incineration of plastic waste helps manage limited landfill space. Next, 14th one is
volatile organic compounds VOCs, harmful chemicals released into the air from paints, cleaners, and fuels that easily evaporate. Using low VOC paints helps reduce air pollution inside homes. The last one, urban ecology. The study of how living organisms interact with each other and the environment in cities. Planting trees and creating parks are important for maintaining the urban ecology. రైట్, కరెక్ట్ సార్. రైట్. సో మనకు వొకాబులరీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, ఎందుకంటే మీరు మాట్లాడడం, మీ కమ్యూనికేషన్ వచ్చేసింది, మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడుతున్నప్పుడు రైట్ వర్డ్స్ యూజ్ చేయడం కోసం మనము కొంచెం అడ్వాన్స్ వొకాబులరీ మీద ఫోకస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తామన్నమాట. సో ఈ సెంటెన్సెస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే గ్రామటికల్గా మన సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం మనం ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నిన్న మనం ఏదైతే ప్రాక్టీస్ చేసినామో అలాగే ఈ రోజు కూడా ప్రాక్టీస్ చేద్దాము. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏముంది మనకు యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సంబంధించినటువంటి ప్రాక్టీస్ అనమాట. మనకు అంటే ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేస్తాను, మీరు వినండి, మీరు కూడా ఫామ్ చేద్దరు. మీరు తీసుకొని చెప్తున్నా, డ్రింక్ మీరు తీసుకొని చెప్తున్నా. ఐ డ్రింక్ కాఫీ డైలీ, ఐ డ్రింక్ టీ డైలీ, I eat pancakes daily, I eat samosa daily, I speak English regularly, I come to college daily, I work at bank weekly, I drive a car regularly, I go to theater on every Sunday, I go to college on every evening. అంటే ఏవైనా సరే మనం రెగ్యులర్ యాక్షన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ విధంగా మాట్లాడతాం. అలాగే వి వచ్చినప్పుడు ఏం చేస్తాము, మనము డ్రింక్ అని చెప్తాం. కానీ ఎప్పుడైతే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాజు కానీ, రాణి కానీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది, షీ డ్రింక్స్ కాఫీ డైలీ, షీ డ్రింక్స్ టీ డైలీ, షీ ఈట్స్ ప్యాన్కేక్స్ డైలీ, షీ స్పీక్స్ తెలుగు రెగ్యులర్లీ, షీ కమ్స్ టు కాలేజ్ డైలీ, షీ వర్క్స్ అట్ ఎ బ్యాంక్ రెగ్యులర్లీ, షీ డ్రైవ్స్ ఎ కార్ డైలీ, షీ గోస్ టు కాలేజ్ రెగ్యులర్లీ. సో అట్లా మనకు డ్రింక్ ఎప్పుడు వాడాలి, డ్రింక్స్ ఎప్పుడు వాడాలి అనే దానికి తేడా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏముంది, సారీ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి ఏముంది, పాజిటివ్ సెంటెన్స్ ఏముంది, ఐ డ్రింక్ కాఫీ డైలీ అని వస్తే దానికి నెగిటివ్ సెంటెన్స్ వచ్చి ఐ డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ అని వస్తుంది. అలాగే హీ వచ్చింది అనుకోండి, హీ డ్రింక్స్ కాఫీ డైలీ వస్తే నెగిటివ్ సెంటెన్స్ హీ డజంట్ డ్రింక్ కాఫీ డైలీ అని వస్తుంది. అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ రెండు కలిపితే ఏముంది మనకు, హీ డ్రింక్స్ కాఫీ డైలీ, హీ డజంట్ డ్రింక్ కాఫీ డైలీ. క్వశ్చన్ సెంటెన్స్ వచ్చినట్టుకి ఏమొస్తున్నప్పటికి, డస్ హీ డ్రింక్ కాఫీ డైలీ. సో 3 సెంటెన్స్ నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. హీ డ్రింక్స్ కాఫీ డైలీ, హీ డజంట్ డ్రింక్ కాఫీ డైలీ, డస్ హీ డ్రింక్ కాఫీ డైలీ. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే గొంతు తడారిపోతుంది. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ సెంటెన్స్ ఉంది మనకు. వి తీసుకుంటే వి డ్రింక్ కాఫీ డైలీ, వి డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ, డూ వి డ్రింక్ కాఫీ డైలీ. సో ఐ, వి, యూ, దే, రాజు అండ్ రాణి వచ్చినప్పుడు డ్రింక్ వస్తుంది, డు నాట్ డ్రింక్ వస్తుంది, డూ అనేది వస్తుంది. హీ, షీ, ఇట్, రాజు, రాణి వచ్చినప్పుడు డ్రింక్స్ వస్తుంది, డస్ నాట్ డ్రింక్ అని వస్తుంది, డస్ హీ ఆర్ డస్ షీ అని వస్తుంది. ఆయిషా, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వి మీద తర్వాత ఇట్ మీద సెంటెన్సెస్ ఫామ్ చేసి చెప్పండి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ సెంటెన్స్. ఆయిషా, sorry sir. We drink coffee daily. We do not drink coffee daily. Do we drink coffee daily? It mida. It drinks coffee daily. It do not drink coffee daily. Doesn't. It does not. Yes sir. It does not drink coffee daily. Does it drink coffee daily? Right. Correct. Okay. విజయ్ కుమార్ సార్, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే యూ మీద
తర్వాత రాజు మీద చెప్పండి సెంటెన్సెస్. Okay, sir. You drink coffee daily. You do not drink coffee daily. Do you drink coffee daily? రాజు. Next, Raju, sir. Raju drinks coffee daily. Raju does not drink coffee daily. And does Raju drink coffee daily? రైట్, కరెక్ట్. రాణి, ఎస్ సార్. ఐ మీద చెప్పు. అయ్యి సార్. చెప్పు. ఐ డ్రింక్ కాఫీ డైలీ చెప్పు. నో సార్, ఐ డోంట్ డ్రింక్ కాఫీ సార్. చెప్పు రాణి. ఐ డ్రింక్ కాఫీ డైలీ చెప్పు. ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డు నాట్ డ్రింక్ కాఫీ. నేను చెప్పినట్లు చెప్పు. ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ. డూ ఐ డ్రింక్ కాఫీ డైలీ. డూ ఐ డ్రింక్ కాఫీ డైలీ. రాణి ఈట్స్ సమోసా డైలీ. రాణి ఈట్స్ సమోసా డైలీ. రాణి డస్ నాట్ ఈట్ సమోసా డైలీ. రాణి డస్ నాట్ ఈట్ సమోసా డైలీ. డస్ రాణి ఈట్ సమోసా డైలీ. రాణి ఈస్ డస్ రాణి ఈట్ సమోసా డైలీ. డస్ రాణి ఈట్ సమోసా డైలీ. ఇది ప్రాక్టీస్ చేసుకో, రాసి నాకు రేపు చూపించు, లేకపోతే ఇది కన్ఫ్యూజ్ గానే ఉంటుంది అనమాట. సార్ ఇంకోసారి చెప్పండి సార్, నేను రాసుకోలేదు. రాసుకోలేదు. ఆయిషాని అడుగు, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఆయిషాని అడుగు చెప్తుంది. ఇప్పటికే 7:50 అయిపోయింది, లేట్ అయిపోతుంది మళ్ళీ. ఆయిషాని అడిగి ఇద్దరు, నువ్వు ఆయిషా ఇద్దరు కూర్చొని రాసుకోండి. నెక్స్ట్ విజయ్ కుమార్ సార్. ఇప్పుడు మీరు పాస్ట్ టెన్స్ లో చెప్పండి. ఇంతవరకు మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్పినాం కదా, దాన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. నేనేం మీ క్లూ ఇవ్వను, ఐ మీద చెప్పండి. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే అని ఉంది కదా, పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్ సెంటెన్స్. Okay. I was here yesterday. I was not here yesterday. Was I here yesterday? కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు దే మీద చెప్పండి. They were here yesterday. They were not here yesterday. Were they here yesterday? కరెక్ట్. ఓకే. ఆయిషా, సార్ షీ తీసుకోండి, తర్వాత బిజీ తీసుకోండి. షీ తీసుకోండి, బిజీ కాంబినేషన్ తీసుకొని చెప్పండి సెంటెన్స్. she is was she was busy yesterday. She was not busy yesterday. Was she busy yesterday? రాజు అండ్ రాణి మీరు చెప్పండి. Raju was busy yesterday. రాజు అండ్ రాణి ఇద్దరు. Okay, Raju and Rani were busy yesterday. Raju and Rani were not busy yesterday. Raju were Raju and Rani busy yesterday. Right. Okay. Rani. సార్ నేను చెప్పినట్లు చెప్పు. రాణి వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రాణి వాజ్ హ్యాపీ ఎస్టర్డే. రాణి వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. రాణి వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. వాజ్ రాణి హ్యాపీ ఎస్టర్డే. వాజ్ రాణి నాట్ వాజ్ రాణి హ్యాపీ ఎస్టర్డే. వాజ్ రాణి హ్యాపీ ఎస్టర్డే. రైట్. ఇది కూడా రాసుకో, ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ప్రెసెంట్ టెన్స్ లో ఒక సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నాము. తర్వాత పాస్ట్ టెన్స్ లో వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్ లో కూడా మనము హెల్పింగ్ వర్బ్స్ మీద మాత్రమే ఒక సింపుల్ సెంటెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ సెంటెన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, నిన్న మనము 10 వర్డ్స్ ఇమ్మంటే మీరు వర్డ్స్ ఇచ్చినారు. ఇప్పుడు నాకు సెంటెన్సెస్ ఇవ్వాలన్నమాట. అంటే 10 కాకపోవచ్చు, కనీసం 2-3 సెంటెన్సెస్ మీరు నాకు ఇవ్వాలి. రెడీనా ఆయిషా, విజయ్ కుమార్ సార్? Yes, sir.
Yes, sir. అంటే నిన్న నేను మీకు ఏం చెప్తే దాని మీద మీరు నాకు పదాలు చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు నాకు మీరు నేను ఏం చెప్తాను అంటే ఒక కంటెక్స్ట్ ఇస్తాను మీకు. ఆ కంటెక్స్ట్‌లో మీరు మినిమమ్ ఒక 2, 3 సెంటెన్స్ నుంచి మాక్సిమం 10 సెంటెన్సెస్ వరకు మీరు నాకు చెప్పాలి. Okay, sir. రైట్. ఆయిషా. Yes, sir. Give me 10 sentences about lakes in Bengaluru. Okay. There are 2 to 3 lakes in Bengaluru. One is Vattur Lake. There is a Vattur Lake in Whitefield. There is Alsur Lake nearby Indranagar and Alsur. But all the lakes are in Bengaluru. All the lakes in Bengaluru are polluted. A lot of drainage water is been lot of drainage water is left in lakes. Due to that, all the lakes are being polluted. ఓకే ఆయిషా. These lakes. Okay, sir. మీరు ఇంతకు ముందు వొకాబులరీ నేర్చుకున్నారు కదా, లేక్స్కి వచ్చినప్పటికి రకరకాల లేక్స్ ఉంటాయి, తర్వాత మనకు వర్డ్స్ నేర్చుకున్న అవన్నీ వాడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విజయ్ కుమార్ సార్. Sir. Give me 10 sentences about mountains. 10 sentences about mountains. Mountains, anything. 10 sentences on mountains. Sir, okay, sir. Mountains. The mountains are naturally evolved on the earth's surface. The Aravalli ranges are the oldest mountain ranges in India. Mountains, the Himalayan mountains are helping the country from the cold winds. Adventure trips. The climate on the mountain is usually cold and windy. Mount Everest is the highest mountain in the world. A group of mountains we can call Range. Range. A mountain peak is the highest point, sir. Okay. And Kanchenjunga is the mountains highest in India. And the highest mountain, the Everest, which is located in Nepal. Right. Correct. Rani. Yes, sir. 10 sentences rivers మీద చెప్పు. Sir. I can't, sir. చెప్పు, పేర్లు చెప్పు, ఏమేం పేర్లు ఉన్నా పేర్లు, రివర్ పేర్లు చెప్పు, సెంటెన్స్ ఫామ్ చేయి. మీ ఊరు దగ్గర రివర్ ఏముంది, మా ఊరు దగ్గర ఉన్న రివర్ ఏముంది, అట్లా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు క్లాస్ లో మనం రివర్స్ గురించి, డెజర్ట్స్ గురించి, మౌంటైన్స్ గురించి, ఐలాండ్స్ గురించి నేర్చుకున్నాం కదా. అవి నేర్చుకున్నది ఇప్పుడు మనం వాడితే కదా మనకు గుర్తుండేది అవన్నీ పదాలు, లేకపోతే మర్చిపోతాం ఆ పదాలు మనం. చెప్పు, రివర్స్ గురించి చెప్పు. Sir, my village. Sorry, sir. Tomorrow I will tell, sir. Okay, right, fine. ఇప్పుడు మీకు టెక్నిక్ అర్థమై ఉంటుంది ఆయిషా, విజయ్ కుమార్ సార్. మనం ఇంతవరకు ఏమైతే వొకాబులరీ నేర్చుకుంటూ వచ్చినామో వాటినే మళ్ళీ సెంటెన్సెస్ రూపంలో మనం వాడాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దోస్ వర్డ్స్ విల్ బీ ఇన్ అవర్ మైండ్ ఫర్ ఎవర్. లేకపోతే వొకాబులరీ మర్చిపోతాం అనమాట. ఇఫ్ యూ డోంట్ యూజ్ దోస్ వర్డ్స్ ఆఫ్టన్ వి విల్ లూజ్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ అవర్ వొకాబులరీ. సరే, నెక్స్ట్. ఇప్పుడు మీరు ఏవైతే ఇంతవరకు ఈరోజు నేర్చుకున్నారో, అంటే డెజర్ట్ కావచ్చు, లేక్స్ కావచ్చు, హిల్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ఐలాండ్ కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, రివర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ మీరు డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏముందంటే హౌ ఈజ్ యువర్ ప్లేస్ అండ్ ఇట్స్ సరౌండింగ్. మీరున్నటువంటి ప్లేస్లో ఎలాంటి ప్లేస్లో మీరు ఉంటున్నారు, వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాలటువంటి జియోలాజికల్ ఏమైనా ఉంటాయి వాటి గురించి చెప్పాలి.
అర్థమైందా మీకు టాపిక్? Yes, sir. Yes, sir. విజయ్ కుమార్ సార్, ఎస్ సార్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, నా వైపు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడొచ్చు మీరు. ఓకే, సో the place in which I am living is actually in middle of the Himalayas, and we are in the we are engulfed by the Karakoram range of Himalayas and Ladakh range of Himalayas, and this place is considered as one of the toughest places for survival in the world, because we live in this place which is at altitude of 11,500 feet above sea level, with 65 to 70% of oxygen availability, with less than 10% of humidity in the atmosphere, and very less precipitation here. And because of all these kind of unique geological conditions, here survival is very, very difficult. So I am living in the place called, the name of the place in which I am living is called Leh, and it is part of Ladakh Union Territory, and we are surrounded by Jammu and Kashmir, and we are surrounded by Manali. These are the two major passes we have. If you want to move from Leh to, if you want to connect from Leh to India, then we have to pass either through Jozilla Pass or we have to pass through Baralacha Pass. If we cross these passes, then only we'll get connected to India. Otherwise, this place is the remotest part of India. So this is about my place. Vijay Kumar sir. Sir. So I am living at Kuppam. Kuppam is a town in Chittoor district of Andhra Pradesh, located near the border of Karnataka and Tamil Nadu. The town lies. The town is surrounded with the ancient hard rocks. Kuppam is famous for granite deposits, and especially green granite. And many quarries operate here in Kuppam and exporting this granite to other states and countries. The climate of Kuppam is moderate. It is somewhat a cool place, just like Ooty. And there are small tanks and lakes around the Kuppam, and Kuppam is located with the greenery. The soil in the Kuppam is red soil and as well as black soil, suitable for crops like ragi, groundnut, tomato, rice, etc. Kuppam is very close to Eastern Ghats, and Kuppam is CM's place. Good sir, good. Aisha, రాణి నువ్వు కళ్ళందరి గురించి చెప్పు రాణి, ప్రిపేర్ గా అంతవరకు ఆయిష మాట్లాడుతుంది. ఆయిష. Okay. I live in Bengaluru, Bengaluru Whitefield. Bengaluru is around 600 meters above of sea level, and it is not too hot, neither too cold. It is a very beautiful temperature. Moderate. Moderate temperature, and then Bengaluru is also called as Silicon Valley and also called as Garden City. Garden City, it is called as because because it has lot of trees in the city, and then Silicon City because it is a tech hub of India, and then it is also point to the different cultures. You can see different people from different parts of India. So you can call it as a mix of cultures you can see in Aisha, Bengaluru. places and surroundings మాత్రమే, కల్చర్ కాదు మనకు కావాల్సింది. జస్ట్ మీ ప్లేస్ బయాలజికల్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ మాత్రమే చెప్పాలి. Okay sir. And then in Bengaluru there are different yes sir, in Bengaluru there are different places where we can visit, like Kabban Park, Vidhan Saudha, and then Bengaluru Palace, all these things. And nearby Bengaluru we have small hills, that is like Nandi Hills and Kolar Hills. And very near to Bengaluru we do have KGF Kolar Gold Fields also.
and then to reach Bengaluru, we can come by NH47, and also from international airport అవన్నీ is just ఆయిషా, అవన్నీ ఎందుకమ్మా? మనకు కావాల్సింది ప్లేస్ అండ్ సరౌండింగ్స్ లో జియోలాజికల్ కండిషన్స్ చెప్పాలి మీరు. okay sir. మనం ఇప్పుడు ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఎన్వైర్న్మెంట్ గురించి నేర్చుకున్నాం కదా, ఆ ఎన్వైర్న్మెంట్ ఫోకస్డ్ గా చెప్పండి మీరు. Okay sir. Geological conditions are very cool temperature sir. Then సరే సరే, ఓకే ఓకే ఆయిషా. విజయ్ కుమార్ సార్, మీరు అడగండి ఆయిషాని, వాళ్ళ ప్లేస్ గురించి మీకు ఉన్న డౌట్స్ అడగండి ఆయిషాని. Good evening, Aisha madam. good evening sir. So 10 to 15 years before I have reached the Bangalore, madam. Now I don't know how the Bangalore is. Suppose if I just get down from the Kempegowda Majestic, so if I want to go to Marthalli, can you just suggest me how to go and what buses I have to catch? No, not that one, Vijay Kumar sir. It is about only the environment about Bangalore. It is only about the geological factors of Bangalore. Okay, sir. So we are near to Bangalore only, sir. Actually, so from 1.5 hour journey is from here to there. Aisha madam. Yes sir. Tell me how the environment of Bangalore. How is the weather? How is the weather in Bangalore? How is the weather of Bangalore? Sir, actually, the weather of the Bangalore compared to other cities, it will be cool, sir. It is cold. It is and it, Aisha. It is not will be matlante అంటే రేపు ఎల్లుండి ఇప్పుడు కూడా అలా ఉంది కదా. ఇట్ ఈస్ అనాలి స్టేట్మెంట్. It is cold, sir. Morning times it will be like it is like in the winters, sir. And afternoon times it is like little bit hot and humid. And then in the evening it is like a rainy season, sir. All the 3 seasons you can see in a day in Bengaluru. Why it is called Garden City, ma'am? Any many gardens are there in the Bangalore? సార్ విజయ్ కుమార్ సార్, There are many. ఒక నిమిషం Sir. మీరు క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయండి. వై ఇట్ ఈస్ కాల్డ్, వై ఈజ్ ఇట్ కాల్డ్? Why it is called, sir? వై ఈజ్ ఇట్ కాల్డ్? Why? Okay. Why is it called Garden City? వై ఈజ్ ఇట్ కాల్డ్ ఏ గార్డెన్ సిటీ? Yes, sir. It as the name says, there are many small gardens in the city, inside the city, and there are many trees both the sides of the roads. That is the main reason that it is called as a garden city. But nowadays, most of the trees are being cut because to widen the roads. How is the Bangalore for living purpose, ma'am? Sir, it is good, sir. Compared to other cities, here you will get a lot of exposure. And ఆయిషా when it comes ఆయిషా to weather, విల్ ఎందుకమ్మా? విల్ అంటే ఫ్యూచర్ కదా, హియర్ యూ గెట్ అనాలి కదా. here, yes, sir. Here you get different. You get to know different cultures, and you compared to other cities, you will know you find good weather, and then రైట్. a lot of exposure to different cultures and different people and languages, and a lot of opportunities, sir. You have lot of opportunities here. ఓకే ఆయిషా, మీరు ఇప్పుడు విజయ్ కుమార్ సార్ వాళ్ళ ప్లేస్ గురించి అడగండి, మిగతా ఏం అడగొద్దండి. వాళ్ళ ప్లేస్ గురించి, వాళ్ళకున్న ప్లేస్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించి అడగండి. Okay, sir. Vijay sir. Yeah, ma'am. Good evening, sir. Sir, evening. I just want to know that there is one hospital in Kuppam, sir. No, many are there, madam. ఆయిషా Yeah, there is one hospital. ఆయిషా జియోలాజికల్ కండిషన్ సంబంధించిన మాత్రం అడగాలని చెప్తున్నా. హాస్పిటల్ Okay, sir. కాదు, మీకు అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్, వెదరు, బయాలజికల్ ఫ్యాక్టర్స్, జియోలాజికల్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ అడగాలి. అది క్వశ్చన్ అడగాలి. మీరు మరి దానికి 2 నిమిషాలు సెంటెన్స్ చెప్పి క్వశ్చన్ అడగకూడదు, క్వశ్చన్ అడగాలి అంతే. Okay, sir. How is the weather in Kuppam, sir, now? The climate of Kuppam is moderate, madam.
as it is situated in higher altitude compared to nearby areas. So it was very cool, It is. and It is it is very cool, cold. and it looks like Ooty, because the climate it is compared to Bangalore, almost it is equal to Bangalore climate only. Hmm. Okay. Is there any beautiful places for the sightseeing, sir, nearby Kuppam? Of course, there are many, ma'am. So one of them is Beautiful places కాదు, picnic spots Picnic spots. are Okay, sir. out what do you call that one, sightseeing. Sightseeing. Yes, Reframe sir. చేయ క్వశ్చన్ రీఫ్రేమ్ చేయ. Are there any places for the sightseeing nearby your place, sir? Yes, madam. Many picnic spots are there. If you see, there is a great Gudivanka temple is there, which is situated on the top of the hill, which was very beautiful spot where we can go for trips. And one more thing is Kala Bhairava temple, which is very. It was located in the mid of the forest. It is It is located in mid of the forest, and even near the Kuppam, there is a dam is there, madam. So that Krishnagiri Dam, which was very uh, attractive place where we can enjoy with our family. Aisha. Sir. Sir, how can I get there from Bengaluru, sir? How can I get to Kuppam from Bengaluru, sir? మళ్ళీ క్వశ్చన్స్ మారుస్తున్నావు ఆయిషా. నేను అడిగే క్వశ్చన్, నువ్వు అడిగే క్వశ్చన్ కేవలం అక్కడ సంబంధించిన జియోలాజికల్ ఫ్యాక్టర్ సంబంధించి ఉండాలి. కష్టం అవుతుంది ఆయిషా రోజు రోజుకి. అవును సార్. Sir, is there any water bodies nearby, sir? వాటర్ బాడీస్ అన్నప్పుడు ఈజ్ ఎందుకు వస్తుంది? ఆర్ దేర్ ఎనీ వాటర్ బాడీస్ అనాలి కదా. Are there any water bodies nearby, sir? Nearby Kuppam, sir? Yes, ma'am. Chelini Chenu is one of the waterfall which we have in near Kuppam, which was a very great experience. If you want to go there with the family, we can enjoy very much. And that dam also, Krishnagiri Dam is one of the famous place where we most of the people. One of the famous places. Krishnagiri places, Dam is one of the famous places. Where all children can enjoy a lot. ఓకే ఫైన్. కష్టంగానే ఉంటుంది, ఇంకా వచ్చే రోజులు ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ క్లాస్. ఆల్రెడీ తెలిసింది నేర్చుకోవడం కోసం క్లాస్కి వచ్చి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా మీరు. ఓకే, నౌ రాణి కల్లాందరి గురించి చెప్తుంది. ఆయేషా ఒక క్వశ్చన్ అడుగుతుంది, విజయ్ కుమార్ సార్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు తర్వాత. రాణి చెప్పు, రాణి కల్లాందరి గురించి. Yes, sir. Good evening, all of you. I born Kalandurgam. My village is small. My town is a small village. Its famous is one temple is there. Two temple is there. One temple is Akkamma Devasthana. Second one is Ramaya temple. It's a Ramaya temple is behind one big hill. Hill is there. Hill is there. You like it? Every Sunday you go to trekking also. Akkamma temple also same. Akkamma temple backside also hill is there. Hill. In Akkamma temple, hill is there. This one also trekking very good for. One more picnic spot is there. Timmappa Devasthana. Timmappa Devasthana is there. That place is picnic spot. Every time peacocks and deers every sancharistuntaru, moving here and there. Moving here and there. One more, my home friend side is government hospital is there. One more hospital is there. RTT hospital is came villages peoples every day. A lot of people is there. That hospital is very good. హాస్పిటల్స్ సినిమా థియేటర్లు కాదనమాట. ఇంకా ఏమైనా కొండలు కానీ, గుట్టలు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ అంటే చెప్పు. Yes, sir. My village behind 10 kilometers. One kaluva.
Kalupalli name. Every raining season coming water is very good. My family is anytime I go and catching fishes also. One more side is my uh, landing. My father is farmer. That landing place, the raining time is coming water that time also. When I childhood, I play the water. Right. Okay. That's it. Sir. Aisha, ask one question about her place. Akka, Yes, Aisha. Akka, how far is Kalupalli from your place, Akka? అంటే ఎంత దూరం అని అడుగుతున్నావా? Yes. Yes, only 10 kilometers only. Okay. 10 kilometers. Yes. Okay, Vijay Kumar sir. Good evening, ma'am. Yes, sir. Good evening, sir. Can you tell me where is the Kalyanadurgam fort located? Oh. Is there any historical importance there for that? Yes, sir. Is Kalyanadurga one Kota is Anantapur district and one Kota is there, sir. Fort. Very famous full. Yes, sir. Fort is there. Very famous. Ramaya Fort. Ramaya Fort, sir. That's it. Okay. అంతకు ముందు రాజులు పాలించే వాళ్ళని చెప్పారు సార్. అది English. When I born before, King sir. Simple. Okay. I will tell you about your Kalyanadurgam. Tell sir. Yes, sir. Yes. Located in Anantapur district of Andhra Pradesh. Yes, sir. It was built Yes, sir. during the Vijayanagaram Empire. Yes, sir. After them, sultans, Bijapur and Marathas are ruled that. Gautami Satikarna. Yes, madam. The Yes, fort, sir. Yes, sir. strong granite walls. Yes, sir. Architecturally, it was very good. Thank you, sir. It is a very important historical monument in Rayalaseema. Kalyanadurgam Fort. Yes, sir. Okay, so Google it, sir. Madam is okay, sir. know about that, sir. Okay, right. So day by day, the intensity of classes are going to be increased. So you need to come prepared and you need to suffer in the classroom so that you will learn so many new things. Otherwise, it will remain very boring for you all. So sorry Sir, for troubling you, but on this spot, if you ask me questions, sir, if you just pose some questions to us, sir, we'll prepare the questions and we'll come with the good vocabulary and that, sir. So that we will try, because interacting with you with the good vocabulary is very good, no? Instead of searching for words at the time, sir. It is my opinion, sir. Is it correct or not? that will do, sir. But the thing is, no, whenever you meet somebody, a stranger or someone in the market or some other place, you can't prepare what kind of questions they are going to ask you. Whatever they ask you, you have to give answer instantly. Yes. So that is the reason why. Just do that, sir. We will just have a good vocabulary over it, no? So that's why I asked. Okay, sir. Then we'll do one thing. Tomorrow morning or afternoon, I'll post in the group on what vocabulary we are going to discuss in tomorrow's class. Sure. Okay, sir. Okay, right, fine. Aisha, Okay, sir. ఇబ్బంది అయితే కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా. కాకపోతే అడ్వాన్స్ వొకాబులరీ అంటే పూర్తిగా ఇంకా అడ్వాన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. కొంచెం బేసిక్స్ క్లియర్ అయిన తర్వాత ఒక మోడరేట్ లెవెల్ వొకాబులరీ, మోడరేట్ లెవెల్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, మోడరేట్ లెవెల్ ఏదైనా కాన్సెప్ట్ క్లారిటీ మీద ఇంకా నేను చెప్తున్నాను. అడ్వాన్స్ లెవెల్కి అయితే ఇంకా కోర్స్ మనం దాంట్లోకి వెళ్ళలేదన్నమాట. కొంచెం జాగ్రత్త మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ సెంటెన్సెస్ ర్యాండమ్గా మాట్లాడతాం మనము. అలా కాకుండా ప్రిసైజ్గా మాట్లాడడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను యాక్చువల్ గా ఎక్కువ ఫ్యూచర్ లో మాట్లాడతాను సార్. అండ్ విజయ్ సార్ వచ్చేసి వాజ్ ఎక్కువ యూజ్ చేస్తారు సార్ ప్రెసెంట్ కి. సార్ మీరు వచ్చి ఫ్యూచర్ లో ఉంటారు, సార్ పాస్ట్ లో ఉంటారు. నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రెసెంట్ లోకి లాక్కు రావాలి. అవును సార్. నేను నోటీస్ చేసింది వచ్చేసి దిస్ ఇస్ ద వన్ సార్. కరెక్ట్, ఇది నోటీస్ చేశాను. అండ్ యాక్చువల్లీ వొకాబులరీ ఇద్దరి దగ్గర చాలా తక్కువ ఉంది సార్. ఇదైతే ఒప్పుకోవాల్సిందే.
అండ్ సార్ చెప్పినట్టు మేబీ కొంచెం ముందుగానే ప్రిపేర్ అయితే బెటర్ అనిపిస్తుంది సార్ ఇప్పుడు. వొకాబులరీ మీ దగ్గర లేదని కాదు, మీ దగ్గర చాలా వొకాబులరీ ఉంది. కాకపోతే ఆ వొకాబులరీని రిఫైన్ చేసుకొని తర్వాత కొంచెం అడ్వాన్స్గా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. విజయ్ కుమార్ సార్ కూతురు ఉంది చూడండి, మాట్లాడుతాను. హౌ ఆర్ యూ? అప్పటి నుంచి చదివిస్తాను సార్, మాట్లాడాలని. హౌ ఆర్ యూ? హాయ్, స్పీక్ లవ్లీ. మాట్లాడమ్మా ఆయేషా, అని మాట్లాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? C. Hananya Vijay. Rani ma'am, sir. Whenever Rani ma'am leaving the online class, sir, Nana, Rani ma'am later వెళ్ళిపోయారు అని అడుగుతుంది సార్. అన్మ్యూట్ చేసుకో రాని, నువ్వు మాటలేమి వినిపించడం లేదు, అన్మ్యూట్ చేసుకో. హాయ్ రాని ma'am. హాయ్ అనన్య. హాయ్. స్పీక్. ఎలా ఉన్నారు? రయాన్ గట్టిగా మాట్లాడండి కదా. రాని మ్యామ్ మాట్లాడండి. అనన్య గట్టిగా మాట్లాడు, లేకుంటే నాకు వినిపించదు నువ్వు మాట్లాడేది. ఇంగ్లీష్ లో తెలుగొద్దు. ఓకే మిస్టర్. ఎందుకు లేదు సార్, ఆ పిల్లతో మాట్లాడతాను సార్, మీతో కాల్సింటే ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఇంగ్లీష్ ఏం మాట్లాడని ఇంగ్లీష్ లోనే మాట్లాడు. అనన్య స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కావాలంటే మాట్లాడటం మానేస్తలేదు సార్. She can speak English, ma'am. No problem. I know, sir, but I can't, sir. Any mistake is very too much, sir. How are you, ma'am? I'm fine, thank you. How are you? I am also fine, ma'am. Hey, how is day? Good, ma'am. Good. Hey, you so look pretty. Thank you, ma'am. Welcome. మా ఇంట్లో పాప లేదు, వచ్చేసాయి మా ఇంటికి. ఇంగ్లీష్ వచ్చే మా ఇంటికి లేదు. వద్దులే, ఫస్ట్ నేను పిలుచుకుంటాను, తర్వాత నువ్వు పిలుచుకో. ఫస్ట్ మా ఇంటికి రాని ఆ పిల్లని. పిలుచుకో. మీ ఇంట్లో కావాలంటే ఉమైమా ఉంది. యూ హ్యావ్ ఉమైమా. ఐ హ్యావ్ ఓన్లీ రయాన్ హియర్. Actually, she don't leave me, ma'am. Even night also, she will sleep with me only. Even if I sleep in corridors also, she will come and join with me only. So you don't like mommy? Ananya, you don't like mommy? Anytime father? Okay. Don't like fathers. Don't trouble her. Don't trouble her. ఈ విషయం చెప్పకే, స్వామి సార్ తిడతారు. Don't trouble her. Ananya, tell me what have you done today? Morning breakfast, lunch. Tell me what have you had in your morning breakfast, lunch? Morning, vegetable rice. Afternoon, vegetable rice with curd. Evening, laddu. Okay. Right. Oh, Ananya, you like laddu. Introduce yourself. Good evening, everyone. My name is Hananya Vijay. I am studying in 4th class. Which school? Narayana English Medium School. I'm studying 1st class. No. And Ananya, I'm studying in LKG. Okay. In Vijay sir's class, we both are studying in different classes. Whenever you asking questions, I'm not able to answer me, sir. At the time, she's disturbing me, sir. Okay. I told her to go for a summer class with your brother. Means she did not went, sir. She did not go. You know why? As means I want to be with you. Afterwards, I will come with you. Then only. And continuously, she is disturbing me, sir. Actually, I kept in projector, sir. She's watching in projector, sir. Okay, sir. So tomorrow we'll again meet, and tomorrow. Bye, Ananya. Bye. Bye, Take care. Ananya. Bye. Take Bye, care. ma'am. Bye, Ananya. Bye. Bye, Ananya. Bye. Bye, ma'am. So tomorrow we'll again Good meet. night, ma'am. Very good night. Okay, sir. Tomorrow we'll again meet at 7 p.m. and we'll discuss few more things, sir. Good night, sir. Take care. Good night, Ayesha. Good night, Rani. Good night, Ananya. Good night, sir. Good night, sir. Good night, sir.